అక్షయ్ పాత్ర కిచెన్కి స్వాగతం. ఈరోజు తోటకూర పప్పు చేసుకున్నానండి. ముందుగా ఒక కప్పు పప్పుని బాగా శుభ్రం చేసుకుని 3 కప్పులు వాటర్ వేసుకోండి. పసుపు 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 3 టమాటీ ముక్కల కింద కోసుకొని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 విజిల్స్ ఇచ్చుకోండి. పప్పు ఉడికే లోపల మిక్సీ జార్లో 5 పచ్చిమిరపకాయలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి ఒక 6 బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పుని మెత్తగా స్మాష్ చేసుకుందాం. స్మాష్ చేసుకున్న పప్పులో కొంచెం వాటర్ వేసుకోండి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 1 ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేయండి. ఇందులోని గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. 2 కప్పులు తోటకూర కలుపుకొని బాగా ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఉప్పు 1 టేబుల్ స్పూన్. ఉడకబెట్టుకున్న పప్పు కలుపుకొని ఒక పొంగు రానివ్వండి. అంతేనండి, టేస్టీ తోటకూర పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.